హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి షాహీన్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక చూసినారా క్లైమేట్ ఎంత చక్కగా ఉందో. నిన్నైతే ఫుల్ వర్షము. దేవుడికి చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే ఈరోజు చాలా క్లైమేట్ చాలా మంచిగా ఉంది, హ్యాపీగా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ముందర మా అమ్మ, మా చెల్లి, మా వాడు ఒక బండిలో వెళ్ళారు, వెనకడ మేము వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చాము, నలుగులన్నీ అయ్యాయి, అవన్నీ తీసుకోలేదండి. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడైతే నికా జరుగుతుంది. ఒక దగ్గర కూర్చొని గమ్మున నికా అయితే వినాలి. చాలా అంటే మంచిగా దువాలు చదువుతారనమాట. అవన్నీ పెట్టలేం కదండి. ఎంతమంది వచ్చారు చూడండి. బ్లెస్సింగ్స్ అంత బాగుంటుందన్నమాట. లైఫ్ చక్కగా ఉండాలి. మనం కూడా ఒక బ్లెస్సింగ్ ఇచ్చేయండి వాళ్ళ కోసం. ఇక్కడైతే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే పిల్లలు అర్థం కాదు కదండి. ఇంకా మన వీడియోలో మనం లేకపోతే ఎలా? అందుకనే మీకోసం ఒక చిన్న క్లిప్. ఇక్కడ నికా అయిందో లేదో భోజనాలకు పరిగెత్తారండి మా వాళ్ళు. ఫస్ట్ చేసే పని అది. ఎందుకంటే ఇందుకు ముందు విద్యానికి వెనుక అంటారు కదా, అది నిజమే అండి బాబోయ్. ఫస్ట్ వెళ్ళిపోవడం మంచిది. మేము కాసేపు కూర్చున్నామని అసలు ఇంకా ప్లేసే దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3 అయిపోయింది. 3కి కిందకి వెళ్తే ఇక్కడైతే అంతర్జాతీయ రహస్యాల మీటింగ్ జరుగుతుంది. మనకి ఎందుకు లేదండి, చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ అంటే బంధువులంతా ఇలా ఫంక్షన్స్లోనే కదండి కలుస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు ఏదో అచ్చట్లు ముచ్చట్లు చాలా మంచిగా మాట్లాడుకుని టైంపాస్ అయితే చేసుకున్నాము. మళ్ళీ కిందకి వచ్చామండి. ఇప్పటికే 3 అయిపోయింది. ఇంకా భోజనాలు ఇంకా తింటూనే ఉన్నారు. ప్లేస్ అయితే దొరకలేదు. చాలా వెయిట్ చేసాము. ఇంకా 3 సీట్స్ అయితే దొరికాయి. వెనక నుంచి ఉన్నాం చూడండి. ఇంకా మా పిల్లల్ని, మా అమ్మని కూర్చొని పెట్టామన్నమాట. చిన్నపిల్లలు ఉండలేరు కదండి భోజనాలకి. ఇంకా వాళ్ళు తిని లేచిన తర్వాత వెనకన మేము కూర్చున్నామని సీట్ కోసం చూస్తున్నారా, వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదండి. ఇలాగే ఉంటుందండి మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి. ఎందుకంటే కక్కా ముక్క ఉంటుంది కదండి, జనాలు ఎక్కువ వచ్చేస్తారు. ఇలానే తప్పదండి. ఇలా ఇంకా సీట్ కోసం వెయిట్ చేసి భోంచేయాలి. ఇంకా భోజనం అయితే పెట్టారు. తర్వాత చపాతీ, తర్వాత పెరుగు పచ్చడి తెమ్మంటే ఒక్కరు కూడా తాలేదు. ఎంతసేపు అని పిలుస్తామండి. ఇంకా మా చెల్లి అలా కాదు, మీరు ఉండండి అని చెప్పేసి తనే వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టి మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని తినండి అని చెప్తుంది. అలా ఉంటుంది మనతో. ఇక్కడైతే భోజనం చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఫన్నీ అనమాట. ఏదో సరదాగా అలా మా అమ్మ, మా నాన్న చూడండి ఎంత చక్కగా ఉన్నారో. చాలా హ్యాపీ అనిపించిందండి వీళ్ళని ఇలా చూడడం. ఎందుకంటే సామాన్యంగా వాళ్ళు టామ్ అండ్ జెర్రీ అండి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఈరోజు ఏదో ఫన్నీగా కనిపించింది. ఇంకంతా అయిన తర్వాత జుల్వా వేసేసిన తర్వాత పెళ్లి కూతురిని తీసుకొని అత్తారింటికి వెళ్ళిపోతారు. ఇంకా మా చెల్లి వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చి ఇలా అయితే ఎగ్ దోశ వేసుకొని తిని చాలా ప్రశాంతంగా పడుకుంటాము. మీరైతే వీడియో నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.